మేము వాటర్ ఫాల్స్ కి వచ్చి చెప్పాను కదా, చూసారా? అలాగంతా వాటర్ ఫాల్స్ సిమెంట్ తో, మామూలుగా సిమెంట్ తో ఒక రాయి అనేది పెట్టారు మహాదేవుడి లాగా. కానీ బాగుంది. చాలా భక్తితో చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. కానీ దీని పేరు అమృత వ్యాలీ అని పేరు పెట్టారు. ఇదిగో చూడండి బాస్, నా చుట్టూ చూసారు కదా. ఒక క్రియేటివ్ చేయాలంటే, వీడియోలు క్రియేట్ చేయాలంటే చాలా బాగుంటది. ఒక చిన్న వీడియో క్రియేట్ క్లిప్ కింద పెడతాను. ఒక పెద్ద పెద్ద కొండల కింద నుంచి వచ్చినట్టు ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. ఇక్కడ చిన్న చిన్నవి శివలింగాలు, నంది బొమ్మను పెట్టారు. ఇక్కడ నీరు అనేది ఎంత చల్లగా ఉంటదంటే, ఈ వేసవకాలంలో చేసేది స్నానం అనుకుంటాయి, కానీ ఇక్కడ చాలా అందంగా వేసవకాలంలో వేడి అనేది లేకుండా చూసారా ఫ్రెండ్స్ ఎంత చల్లగా ఉందో వాతావరణం అంతా కూడా. ఈ వేసవకాలానికి ఈ ప్లేస్ చాలా అద్భుతం అండి. ఇది ఎవరికీ తెలియదు అనుకుంటారు, కానీ ఇది దారపల్లి వాటర్ ఫాల్స్. ఇది కత్తిపూడికి వెళ్ళే హైవేలో స్వామి వివేకానంద బొమ్మ నుంచి ఉత్తరకంచి పెద్దపాలెం రూట్ మీదకి దారపల్లి ఉంది. సో ఇక దారపల్లి కొండ మీద ఏరు అనేది వస్తుంది బాస్. ఏరు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కూడా పైనుంచి మీకు చూపిస్తాను. ఇది టూరిజం ప్లేస్. ఈ టూరిజం ప్లేస్ లోని చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ భోజనం వండుకోవచ్చు, తినొచ్చు సరదాగా. ఇదంతా ఫ్యామిలీ ట్రిప్ బాస్, మొత్తం ఫ్యామిలీ ట్రిప్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్ అయితే మనకి. ఇక్కడ శివలింగాలు ఉన్నాయండి. ఈ శివలింగాలు ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రదేశంలో పెట్టారు, పెట్టడం జరిగింది. కానీ నది స్నానం చేసి దండం పెట్టుకోవడం కూడా చేయడం మంచిగా చాలా మంది గ్రామ ప్రజలకి ఇక్కడ అలవాటు సాంప్రదాయంగా ఉన్నది బాస్. ఈ బాస్ చాలా పెద్ద పెద్ద శివలింగాలు, అలాగే ఒక రాతి కొండలో ఒక నాగ సర్పం లాగా అయితే ఉన్నాయి బాస్. అవన్నీ మీకు చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ అని చూపిస్తాను. ఒకసారి పైకి వెళ్దాం రండి. ఒకసారి మొత్తం కూడా ఇదంతా ఈ ప్లేస్ వచ్చేసి టూరిజం ప్లేస్ బాస్. ఇక్కడ పిరమిడ్లు అనేది కూడా నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈ పిరమిడ్ నిర్మాణం అనేది ఎక్కడ ఉందని కూడా మీకు చూపిస్తాను వివరంగానే. చాలా అద్భుతంగా ఈ ప్లేస్ చాలా అందంగా ఉన్నది. అంటే ఒక కొండ ప్రదేశాల్లో నది స్నానాలు కూడా చేయడానికి ఒక స్టెప్ బై స్టెప్, ఒక పైనుంచి స్టెప్కి నీళ్ళు కిందకు వచ్చి ఒక పైనుంచి ఎలా చూసారా బాస్. చాలామంది ఇక్కడ రావడం అనేది ఉన్నది. ఇక్కడ ఎక్కువగా మనకి పండే ఎక్కువ చెట్లు మొక్కలు కూడా బిల్వాష్టకాలు, అలాగే చాలామంది వనమూలికలు ఇంకా చాలా ఉన్నాయి బాస్. ప్రతిది కూడా మీకు అవన్నీ చూపిస్తాను మీకు స్టెప్ బై స్టెప్ కూడా. దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఈ వాటర్ ఫౌంటైన్ అండి, చాలా బాగుంది. ఇది ఒక వాటర్ ఫాల్స్ చూసారు. ఇది వాటర్ ఫాల్స్ మీకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే కూడా చాలా బాగుంటుంది. అక్కడ తీసుకెళ్తాను రండి ఒకసారి చూడండి బాస్. వాటర్ ఫాల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఈ వాటర్ ఫౌంటైన్ అండి, చాలా బాగుంది. ఇది ఒక వాటర్ ఫాల్స్ చూసారు. ఇది వాటర్ ఫాల్స్ మీకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే కూడా చాలా బాగుంటుంది. అక్కడ తీసుకెళ్తాను రండి ఒకసారి చూడండి బాస్. వాటర్ ఫాల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్, ఇక్కడ పచ్చని చెట్ల మధ్యన వాటర్ ఫౌంటైన్. చెప్పాను కదండి, ఇది అమృత వ్యాలీ అని. ఈ అమృత వ్యాలీ దగ్గర వాగు చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. అంటే ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ సరదాగా స్నానాలు చేయొచ్చు. చాలామంది కొండ పైకి వెళ్ళి స్నానాలు చేసి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ ఇది ఉందని చూసుకోవట్లేదు.
సో ఇక్కడ పైకి వెళ్ళే దారిలో ఒక పిరమిడ్ అనేది ఉంది, ధ్యాన మందిరం పక్కనే సాయిబాబా గుడి, దత్తాత్రేయ స్వామివారి గుడి ఉంటుంది. ఈ పక్క నుంచి అమృత వ్యాలీ అన్నమాట. ఇక్కడ అమృత వ్యాలీ అని చెప్పేసి ఉందండి. ఇక్కడ దీన్నే అమృత వ్యాలీ అంటారు. ఒకసారి అమృత వ్యాలీ అనేది ఎంత అందంగా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి దీన్ని అమృత వ్యాలీ అంటారండి. మీరు ఎవరైనా సరే ఈసారి వస్తే కనుక ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకుండా, చాలా అద్భుతమైన ప్లేస్. ఇప్పుడు టైం మధ్యాహ్నం 2 అవుతుంది. 2 అయినా చూసారు ఫ్రెండ్స్, ఎంత కూలింగ్ పొజిషన్ ఉంది, ఎంత చల్లగా అయితే ఉందో. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడికి అమృత వ్యాలీ, దారపల్లిలో పిరమిడ్ పక్కన అమృత వ్యాలీ ఉంది. ఈ ప్లేస్ని తప్పనిసరి ఎవరు మిస్ అవ్వరు ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ ప్లేస్ మిస్ అవ్వరు. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఇక్కడ ఈ ఊరిలోని ఉంటారు కదండి, ఈ ఊరు వాళ్ళు ఇక్కడ రాళ్ళు పెట్టి శివుడి కింద పూజిస్తున్నారు వీటిని. చూడండి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడైతే మీరు వాగు ఎక్కువ వస్తున్నప్పుడు ఈ రాళ్ళు కూడా శివుడి విగ్రహంలో కనిపిస్తుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన ప్లేస్ అండి ఇది. ఇది మన పక్కనే పిరమిడ్ అనేది కూడా ఉంది. పక్కన పిరమిడ్ అంతా ఇంకా గోడలు అవి నిర్మాణంలో ఉన్నాయి. చాలా అద్భుతమైన ప్లేస్ అండి ఇది. ఈ ఊర్లో ఉంటారు కదండి, వాళ్ళు ఇక్కడ రాళ్ళు అవి పెట్టి శివుడిలాగా, అదే ఒక దండం పెట్టుకోవడానికి ఒక రాళ్ళు పెట్టి నిర్మాణం అనేది కట్టారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా కూడా ఉంది. ఇక్కడ అమృత వ్యాలీ అంటే చిన్నపిల్లలు సరదాగా ఇక్కడ స్నానాలు చేయొచ్చు. అందులోని ఇక్కడ ధ్యానం చేయడానికి చాలా అనుకున్న ప్లేస్ అండి ఇది. ఇదిగో చాలా మటుకి ఇక్కడ రాళ్ళు ధ్యానం చేయడానికి కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడైతే ధ్యానం చేయొచ్చు అనేది కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ వీడియో కంటిన్యూస్గా పట్టుకెళ్ళి ఇక్కడ ప్లేస్ అయితే ఉంది కదండి, బల్లలు అవి ఏర్పాటు చేశారు చాలామంది ధ్యానం చేయడానికి. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ ప్లేస్ అది మెడిటేషన్ చేసుకుంటాకే ఉదయం చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు, ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అనేది ఎక్కువగా ఉపయోగపడే ప్లేస్లు అండి ఇవి. ఉదయం పూట చాలామంది వస్తూ ఉంటారండి ఇక్కడికి. చూడండి ఫ్రెండ్స్, నీళ్లు గలగలమనే శబ్దాలతో ఇలాగా బల్లల మీద కూర్చుని సరదాగా ధ్యానం చేయొచ్చు. ఒక పక్క ఉండి ఇక్కడ కోతి పిల్లలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, కూతురు కిలకిల రాగాలతోటి చాలా బాగుంటుందండి ప్లేస్ ఇది. ఇదేనండి ధ్యాన మందిరం. మీకు దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తూ ఉంటాను. ఇంకా ధ్యాన మందిరం వేరే నిర్మాణంలో కూడా ఉంది. చాలా బాగుందండి ఇక్కడ ప్లేస్ వచ్చేసి. వండర్ఫుల్ అండి, మామూలు వండర్ఫుల్ కాదు. ఇక్కడ కూర్చోవడానికి సాయంత్రం మాటలు ఒకటే మనం చీకటి కోసం ఆలోచిస్తాం, కానీ నేచర్గా ఉండాల్సిన గాలి అంతా కూడా ఇక్కడ పీల్చుకోవచ్చండి. ఇక్కడ చాలా అద్భుతం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇక్కడికి వచ్చి దారపల్లికి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్మెంట్ చేయండి ఫ్రెండ్స్. పక్షులు కిలకిల రాగాలతోటి, అలాగే కోతులు కూడా బాగుంటాయి. ఇక్కడ చాలా అల్లరి చేస్తుంటాయి బాగా. ఫస్ట్ కోతులు అల్లరి చేసేది చాలా బాగా నచ్చింది. మామిడి పళ్ళు అది ఎక్కువ రాలుతూ ఉంటాయి. ఇక్కడ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ప్లేస్ ఏది లొకేషన్ చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ఇక్కడ మామిడి పళ్ళే రాలుతూ ఉంటాయండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూసారా మామిడి పళ్ళు. ఇదిగో ఒకసారి ఇదిగో చాలామంది, ఇదిగో ఇక్కడైతే ఎవరో తినవు. ఇక్కడ కోతులు కూడా చాలామంది ఇక్కడ పాడేస్తుంటాయి. చాలా బాగుంటుందండి ప్లేస్ అది. ఇదిగో చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేస్. చూసారు కదండి, చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. దీన్ని అమృత వ్యాలీ అంటారండి. ఇది చూడడానికి అయితే వండర్ఫుల్ ప్లేసు. ఈ ప్లేస్ వచ్చేసి ఎంత అందంగా ఉందంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి చాలా మనం చక్కగా ఇలా కూర్చుని ధ్యానం చేయొచ్చు. ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే అలా ధ్యాన సాధనలో ఉండి ఇక్కడ చక్కగా మన ఈ వాటర్ శబ్దం ఎలాగున్నది అన్నది, పక్కన పక్షులు కోతులు కూడా ఎంత సౌండ్ కూడా బాగా చేస్తుంటాయండి. ఫుల్ నేచర్ ఫ్రెండ్స్. ఇక్కడ అదే జీడి మామిడి పళ్ళు అంటారు కదండి. ఇదిగో చూడండి, మనకి చేతికి అందుబాటులో కూడా జీడి మామిడి పళ్ళు దొరుకుతాయండి. ఇక్కడ
చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయి. ఇవి బిల్లవష్టకాలండి. ఇదిగో చూడండి బిల్లవష్టకాలు. చెప్పాను కదండి, ఈ కొండ మీద అన్ని ఔషధాలు తిని ఫ్రూట్స్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఇదిగో జీడి మామిడి పళ్ళు, ఇదిగో చూడు అవి చాలా బాగున్నాయి. జీడి పిక్కలు ఎంత బాగున్నాయి. ఇవి కింద కూడా ఎక్కువ జీడి పిక్కలు కూడా కింద ఎక్కువ పడిపోయి ఉంటాయండి. ఇవి చూపిస్తాను చూడండి. ఇగో జీడి పిక్కలు, ఇవన్నీ జీడి పిక్కలే. చూడండి ఇవన్నీ జీడి పిక్కలే. ఇగో ఎవరో తీసుకోరండి ఇక్కడ. ఎలా పడితే అలా వదిలేస్తారంటే ఇక్కడ ఎవరో తీసుకోరు. ఇదిగోండి ఇవన్నీ జీడి మామిడి పళ్ళు. చాలా టేస్టీగా ఉన్నాయి. సూపర్. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. ఇవి చెప్పాను కదండి, ఇది అమృత వ్యాలీ అని. ఈ అమృత వ్యాలీ దగ్గర వాగు చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. అంటే ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ సరదాగా స్నానాలు చేయొచ్చు. చాలామంది కొండ పైకి వెళ్ళి స్నానాలు చేసి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ ఇది ఉందని చూసుకోవట్లేదు. సో ఇక్కడ పైకి వెళ్ళే దారిలో ఒక పిరమిడ్ అనేది ఉంది, ధ్యాన మందిరం పక్కనే సాయిబాబా గుడి, దత్తాత్రేయ స్వామివారి గుడి ఉంటుంది. ఈ పక్క నుంచి అమృత వ్యాలీ అన్నమాట. ఇక్కడ అమృత వ్యాలీ అని చెప్పేసి ఉందండి. ఇక్కడ దీన్నే అమృత వ్యాలీ అంటారు. ఒకసారి అమృత వ్యాలీ అనేది ఎంత అందంగా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి పైన ఒక శిలతోని శివుడిది విగ్రహం అనేది ఉంటుందండి. అంటే విగ్రహం అంటే ఒక రాయి మీద శివుడి అనుగ్రహంతో ఒక విగ్రహం అనేది ఉంటుంది. ఒకసారి తీసుకెళ్తాను ఫ్రెండ్స్, ఒక రండి. ఇవన్నీ దట్టమైన అడవులండి ఇవన్నీ, కానీ డేంజరస్ ప్లేస్లు అయితే కాదండి. చాలా ఫ్యామిలీతో వచ్చే ట్రిప్లు చూడడానికి భయంకరంగా ఉంటాయి, కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ కొండ దట్టమైన అడవుల్లోంచి పైకి వెళ్ళాలి, కానీ ప్లేస్ అయితే మంచిదే అండి. అణువణువు తెలుసుకోవాలి. ఇది ఇక్కడ పుట్టలు చూసారు, పెద్ద పెద్ద పుట్టలు. ఒక కన్నవది ఉండదు, ఏముండదు, కానీ పెద్ద పుట్టలో ఎలాగా ఏర్పడతాయి అనేది ఇంకా తెలియదండి వాళ్ళకి. పాము చూసారండి ఎంత పెద్దది ఉంది ఇక్కడ. చూసారా పాము ఎంత పెద్దదో చూడండి ఫ్రెండ్స్. చూసారా పాము చాలా పెద్దదండి, బాగా పెద్ద పాము ఇది. చాలా పెద్ద పాము ఇది. కొండ పాము అంటే ఇంతనేమండి, మినిమం ఎంత లేదని ఒక 5 అడుగులు పొడవు ఉంది అది.